హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. పెన్షన్లకు సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ వార్త తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము. 15 మే 2025 అందరికి పెన్షన్లు, సీఎం సంచలన నిర్ణయం. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి 4,016, 6,016 సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే సీఎం గారు అయితే తెలపడం జరిగింది. అనర్హులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే కూడా అందరికి ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. గతంలో అర్హులకు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెన్షన్ అనేది పెండింగ్లో ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దీనిపై ఒక కీలక అప్డేట్ అయితే ఈరోజు అయితే రావడం జరుగుతుంది. అయితే దీనిపై జీవో విడుదలైన తర్వాత మీకు పూర్తి అనేది అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అర్హుల లిస్ట్ అయితే ప్రభుత్వానికి అయితే అందింది. మరి ఈ యొక్క అర్హులను అదేవిధంగా అనర్హులను ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఒక ఆసరా పెన్షన్ ఇవ్వాలి, ఎంతవరకు ఇది ఒక బడ్జెట్ అనేది అవసరం అవుతుంది, వీటన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఈరోజు సాయంత్రానికల్లా ఈ యొక్క పెన్షన్ అనేది విడతల వారీగా ఒక్కొక్కరికి కూడా జమ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్టిక్, అదేవిధంగా మీకు ఎన్ని నెలల పెన్షన్ పడేది ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. దాదాపు దీనికి 200 కోట్ల బడ్జెట్ అనేది అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది ఈరోజు సాయంత్రం నుండి అందరూ కూడా పడడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అర్హులు అనర్హులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అంటే ఎలిజిబుల్ ఉండాలి. ఏజ్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ అనేది వేసే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.